ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'రాజసాబ్'. అయితే ప్రభాస్ గారు ఈ 'రాజసాబ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. అయితే 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'కల్కి' మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రభాస్ గారు 'కల్కి' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'రాజసాబ్' మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ 'రాజసాబ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'రాజసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'రాజసాబ్' మూవీలో రితిక్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే రితిక్ కుమార్ గారు ఈ 'రాజసాబ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'రాధేశ్యామ్'. అయితే 'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే 'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'రాధేశ్యామ్' మూవీతో రితిక్ కుమార్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రితిక్ కుమార్ గారు 'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'రాజసాబ్' మూవీలో యాక్ట్ చేస్తున్నారు రితిక్ కుమార్ గారు. చూడాలి రితిక్ కుమార్ గారికి ఈ 'రాజసాబ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'రాజసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'రాజసాబ్' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే 'రాజసాబ్' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే 'రాజసాబ్' మూవీ షూటింగ్ ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే 'రాజసాబ్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'రాజసాబ్' మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే 'రాజసాబ్' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'రాజసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'రాజసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.